ఓటమితోనూ జగన్ విధ్వంసకర రాజకీయాలకు చెక్ పడలేదు. ఇంకా ఆ వికృత రాజకీయాలు, విధ్వంసకర ఆలోచనలు ఎక్కడా తగ్గలేదు. ప్రభుత్వ నిబంధనలను విస్మరించి అనుమతులు లేకపోయినా భారీ ర్యాలీలు, రోడ్ షోలు నిర్వహిస్తూ నానా హంగామా చేస్తున్నారు. బల ప్రదర్శనకు దిగుతూ పార్టీ శ్రేణులకు ప్రమాదం జరిగినా పట్టించుకోకుండా వారానికి ఒక్కసారి బయటకు వచ్చి కేడర్ను రెచ్చగొట్టి అధికారులు బెదిరించి దిగజాడు రాజకీయం చేస్తున్నారు. బహుశా జగన్ 2.0 అంటే ఇదేనేమో. మరి ఇలాంటి రాజకీయ చదరంగంలో పావులవుతోంది ఎవరు? ప్రజల, అధికారుల, లేక పార్టీ కార్యకర్తల? జగన్ విధ్వంసకర రాజకీయం రాష్ట్ర భవిష్యత్తుకు చాలా అంటే చాలా ప్రమాదకరం. సామాన్యులను భయపెట్టడం, పారిశ్రామికవేత్తల్లో కలవరం రేకెత్తించడమే టార్గెట్గా వైసీపీ రాజకీయం చేస్తోంది. మరి ఆ భయాన్ని ప్రజలు, అధికారులు తప్పక గుర్తించాలి. లేకపోతే అందరూ జగన్ రాజకీయానికి సమిధలవ్వక తప్పదు.